ప్రస్తుత సమాజంలో స్త్రీలు అంతరిక్షంలోకి వెళ్లి వస్తున్నారు. క్రీడల్లో, వ్యాపారాల్లో ఎన్నో రంగాల్లో రాణిస్తున్నప్పటికీ ఇంకా కూడా స్త్రీ వివక్ష కొన్ని చోట్ల కొనసాగుతున్నదని సీనియర్ పాత్రికేయులు దేవులపల్లి అమర్ అన్నారు. నారాయణమ్మ కాలేజీలో బీటెక్ 4వ సంవత్సరం చదువుతున్న వై. శ్రీజ రచించిన హార్ష్ రియాలిటీ ఆల్మోస్ట్ నెవర్ సీన్ అనే 2 పుస్తకాలను బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని రిక్రియేషన్ సెంటర్లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆయన అన్నమాచార్య యూనివర్సిటీ ఛాన్సలర్ గంగిరెడ్డితో కలిసి ఆవిష్కరించారు. స్త్రీలు స్వతంత్రంగా జీవించడానికి అవసరమైన వాతావరణం ఇంకా ఏర్పడాల్సినది సమాజంలో. అట్లాంటి సమాజం కోసం, అట్లాంటి సమాజం ఏర్పడడం కోసం మనుషులను సిద్ధం చేయడానికి ఇటువంటి పుస్తకాలు ఉపయోగపడతాయి. ఇంకా ఇటువంటి పుస్తకాలు చాలా రావాలి. శ్రీజ రాయాలి, ఇంకా మిగతా అమ్మాయిలు కూడా రాయాలి. తన వయస్సు అమ్మాయిలు ఇట్లాంటివన్నీ కూడా చాలా బోల్డ్గా బయటకు వచ్చి రాయాలి, మాట్లాడాలి. చెప్తే తప్ప సమాజం పూర్తిగా మారదు. ఇప్పటికే చాలా మారుతూ ఉన్నది. స్త్రీల విషయంలో, స్త్రీలకు ఉండాల్సిన స్వాతంత్రం విషయంలో, వాళ్ళకి జీవించే స్వేచ్ఛ విషయంలో, వాళ్ళు ఎట్లా జీవించాలి, ఎట్లా ఏం తినాలి, ఏం కట్టుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏ పని చేయాలి అనే విషయాల మీద ఇంకా ఇప్పటికీ ఇంకా సమాజంలో చైతన్యం రావాల్సిన అవసరం ఉన్నది. అటువంటి చైతన్యం తీసుకురావడానికి ఇటువంటి పుస్తకాలు ఉపయోగపడతాయి. మాట్లాడకుండా మళ్ళీ ఒకసారి నీకు కంగ్రాచులేషన్స్ చెప్పంటే అర్థమైంది. ఒక ఇతర అతిథులందరికీ కూడా సొసైటీని ఇట్లా జరిగితేనే అయ్యింది. ఎన్నో పుస్తకాలు ఇట్లా రాస్తేనే అయ్యింది.